స్పీకర్ సార్ 2 minutes. మనం రైతు యొక్క ప్రయోజనాల్ని దోపిడీ చేస్తున్నారన్నటువంటి విషయాలు చాలా విన్నాం అధ్యక్ష. మనం అవి అనేక రకాలుగా రైతుకి ఇచ్చే విత్తనాలని నకిలీ విత్తనాలు ఇచ్చే సందర్భాలను మనం గమనించాం. రైతుకి సాగునీరు అందించే సందర్భాల్లో దగా పడుతున్నాడు రైతు అన్నటువంటి విషయాల మీద మనం చర్చించుకున్నాం. బట్ ఇది రాష్ట్రం యావత్తు ఒకేసారి నివ్వెరపోయేంత ఒక పెద్ద మోసం రైతుల పక్షాన్ని జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఇది కోల్డ్ స్టోరేజ్ అన్నటువంటి ఒక మార్గం ద్వారా కోల్డ్ స్టోరేజ్లో రైతులందరూ మీ యొక్క ఏదైతే అవుట్పుట్స్ ఉన్నాయో వాటిని అన్నింటిని ఇందులో నిల్వ చేసుకోండి. మీకు ఎప్పుడైతే ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి మీకు కనపడద్దో అప్పుడు మీరు పట్టుకెళ్ళి మీ వ్యాపారాలకు కానీ మీ వ్యవసాయాలకు కానీ కావాల్సినటువంటి రుణాలు వీటి మీద తీసుకోవచ్చు అన్నటువంటి ఒక లక్ష్యంతో పెట్టినటువంటి అధ్యక్ష. ఈవేళ నాకు ముందు మాట్లాడినటువంటి పెద్దలు మాట్లాడినటువంటి ప్రకారంగా చూస్తే 927 మంది రైతులు ఈవేళ ఈ విధంగా ఒక కోల్డ్ స్టోరేజ్ యజమానుల ద్వారా మోసపోయారు అధ్యక్ష. మోసపోవడమే కాకుండా వీళ్ళు పెట్టినటువంటి ఏదైతే ఆ స్టోరేజ్లో వీళ్ళు పెట్టుకున్నటువంటి భద్రపరుచుకున్నటువంటి ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో వాటి మీద కూడా బ్యాంకు లోన్లు తీసుకుని ఈవేళ బ్యాంకు లోన్లు రైతుల పేరున లోన్లు తీసుకున్నారు అధ్యక్ష. రైతు పండించినటువంటి పంట అంతా స్టోరేజ్ రూమ్లో పెట్టుకున్నారు అధ్యక్ష. వీటిని అనేక రూపాల్లో అగ్ని ప్రమాదం వల్ల లేకపోతే షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయని ఒక రకంగా కాదు, ఏ రకంగా రైతుని ఈ రాష్ట్రంలో లేకపోతే ఈ దేశంలో దగా చేయాలో మోసగించాలో అన్ని రకాలైనటువంటి మార్గాల ద్వారా రైతు ఎప్పుడు దగా పడుతూ ఉన్నాడు అధ్యక్ష. నేను ఎక్కువ సమయం తీసుకోను. నాకు ముందు మాట్లాడినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు ఒక హౌస్ కమిటీ వేయండి అధ్యక్ష. వీటన్నిటి మీద కూడా ఈ డీటెయిల్స్ అన్నీ మనం బయట పెట్టాలి, సభ ముందుకు రావాలి, ఇలాంటి దోషుల్ని శిక్షించాలి, లేదా దగా పడినటువంటి రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడుతూ వారికి ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఏదైతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఉన్నాయో ఆ రూపాయలన్నీ వాళ్ళకి ఇచ్చేలాగా మనం చేయాలని అంటే ఇది బహిర్గతమైనటువంటి ఒక దగా, ఒక మోసం అధ్యక్ష. దీన్ని మనం ఏమాత్రం ఏదో ఒక ఎంక్వైరీ అనో లేకపోతే ఒక ఆఫీసర్ని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించమండో కాదు, కానీ అవసరమైతే ఈ కోల్డ్ స్టోరేజ్ ఏ జిల్లాల పరిధిలో ఉన్నాయో వాళ్ళందరినీ శాసనసభ్యుల్ని ఒక కమిటీగా వేసి హౌస్ కమిటీ వేసి ఎంక్వైరీ చేసి ఆ రైతు యొక్క ప్రయోజనాలని దగా పడ్డటువంటి రైతుల్ని మనం ఆదుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం మన మీద ఉందన్నటువంటి మాట మీ ద్వారా వారికి మనం చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష కృతజ్ఞత అధ్యక్ష. ముఖ్యంగా గౌరవ సభ్యులు చెప్పినట్లు మొత్తం 927 మంది రైతులు లోన్ తీసుకుంటే లోన్ మొత్తం 15,40,00,000 చిల్లర అయితే రైతులు కట్టింది ఇప్పుడు దాకా ఈ విషయంలో 16,22,00,000 రైతులు ఆల్రెడీ కట్టారు అధ్యక్ష. సో ఎంక్వైరీలో తేలిన విషయం ఏంటంటే కేవలం 179 మంది బాకీ ఉన్నది ఎంత అధ్యక్ష? 1,37,00,000. ఇవాళ ఇది తేలాల్సిన విషయం అధ్యక్ష. 1,37,00,000 కోసం ఈరోజు కాల్డింగ్ అటెన్షన్ టు ఏ మ్యాటర్ ఆఫ్ అర్జెంట్ పబ్లిక్ అటెన్స్ అని ఈరోజు మనం పెట్టుకున్నాం అధ్యక్ష. మరి అగ్రిగోల్డ్లో 40 లక్షల మంది ఈరోజు బాధితులు ఉంటే కొన్ని వేల కోట్లు ఇవాళ దుర్వినియోగం జరుగుతుంటే ఈ సభ దాని గురించి చర్చించకపోవడం చాలా బాధాకరమని నేను భావిస్తున్నాను అధ్యక్ష. అట్లానే అధ్యక్ష ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ నల్లబాటి చంద్రం గారు అధ్యక్షులుగా పిఎస్సి అధ్యక్షులుగా 2013లో చైర్మన్గా దిగిపోవడం జరిగింది. ఆక్షన్ వేయటం 2014లో ఆక్షన్ వేశారు. 2013 నుంచి 14 వరకు కూడా రైతులకి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు బ్యాంక్ అని ఈరోజు మనం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. 2014లో ఎంక్వైరీ వేసిన తర్వాత సమస్త ఎంక్వైరీలో మరి 1,36,00,000 తేడా ఉందని చెప్పి తేల్చడం జరిగింది అధ్యక్ష. ఒకటే అధ్యక్ష, రైతులకి నోటీసులు ఇచ్చారా లేదా? ప్రతి సంవత్సరం కూడా రైతులకు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2011లో లోన్లు తీసుకున్నారు. లోను పరిమితి కాలం సంవత్సరం కాలం. ప్రతి సంవత్సరం నోటీస్ ఇచ్చారా లేదా? నోటీస్ ఇస్తే 2011 నుంచి 2014 వరకు ఏం చేశారు బ్యాంకు వాళ్ళు, ఇది తేల్చాల్సిన అవసరం ఉంది. అట్లానే అధ్యక్ష ఇక్కడ 2 విషయాలు అధ్యక్ష. ఒకటి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాలు, రెండోది జీడీసీసీ బ్యాంక్ వ్యవహారం. కోల్డ్ స్టోరేజీలు గుంటూరు జిల్లాలో దాదాపు 200 నుంచి 300 కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి. కేవలం ఈ ఒక్క కోల్డ్ స్టోరేజ్ గురించే ఎందుకు ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది? అన్ని కోల్డ్ స్టోరేజ్లో కూడా ఇదే రీతిలో
అన్యాయం అక్రమం జరుగుతుంది, రైతులు చాలామంది నష్టపోతున్నారు. అలాంటి విషయంలో ఈరోజు నేను అడిగేది ఒకటే, ఎన్నో కోల్డ్ స్టోరేజీలు తగలబెట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నారు, ఎన్నో కోల్డ్ స్టోరేజ్లో రైతులకి తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. అలాంటప్పుడు సభా సంఘం అన్ని కోల్డ్ స్టోరేజ్ల మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు నేను గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంగా అధ్యక్ష. అట్లానే జీడీసీసీ బ్యాంక్ అన్నారు అధ్యక్ష, జీడీసీసీ బ్యాంకు తప్పకుండా ఎక్కడ అవినీతి జరిగిందో తప్పకుండా దాని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది, కాదంటలేదు. కానీ ఇది ఒక్క విషయంలోనే ఎందుకు మీరు ఇంత పర్టికులర్గా ఈ అంశాన్ని తీసుకొచ్చారో ఒక్కసారి తెలియజెప్పాలని ఈరోజు నేను కోరుతున్నాను. అట్లానే అధ్యక్ష, ఈరోజు ముఖ్యంగా మరి ఈ కోల్డ్ స్టోరేజ్లు వీటన్నిటి మీద కూడా ఒక ప్రభుత్వ అధికారి చేత ఎంక్వైరీ చేపిస్తున్నారు. ప్రభుత్వ అధికారి మీద తప్పకుండా ప్రభుత్వ ఒత్తిడి ఉంటుంది. కాబట్టి నేను డిమాండ్ చేసేది ఏంటంటే సభా సంఘం కమిటీ వేయండి, ప్రతి ఒక్క కోల్డ్ స్టోరేజ్ ఏ కోల్డ్ స్టోరేజ్లో ఎలా జరుగుతుంది అవినీతి అనేది ఎంక్వైరీ చేయించండి. అంతేగాని ఒక్క పర్టికులర్గా ఈ జీవనశ్రీ ఒక్కటే తీసుకొచ్చి దీని ఏదో ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిది కాబట్టి అని దీని మీద ఇలా ఎంక్వైరీ చేయటం చాలా దారుణం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తప్పకుండా సభా సంఘం కానీ రిటైర్డ్ జడ్జి ద్వారా కానీ ఎంక్వైరీ చేయించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీనివాసరెడ్డి గారు గౌరవ సభ్యులు వాళ్ళ దృష్టికి వచ్చిన అంశాలన్నీ కూడా చెప్పారు. మీ నాలెడ్జ్తో ఉన్న విషయాన్ని కూడా మీరు చెప్పారు. అంటే నేను క్లుప్తంగా అర్థం చేసుకున్నది ఏంటంటే, దొంగలు చాలామంది ఉన్నారు, ఒక దొంగను ఎందుకు పట్టుకున్నారు అంటే ఇతను దొంగను కాదని మీరు చెప్పాలా, లేదా దొంగ అయినా కూడా మీరు పట్టుకోకూడదని చెప్పాలా. సో సింపుల్. నాకు ఎందుకంటే ఇప్పుడు గౌరవ సభ్యులతో పాటు ప్లీజ్ మీరు దయచేసి కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. మీరు స్థానికులు ఎక్కడ, మీరు స్థానికులు శాసనసభ్యులు కూడా, నేను కూడా ఎక్కువ అక్కడే ఉంటాను. వాళ్ళ దృష్టి గౌరవ సభ్యుల దృష్టికి వచ్చిన అంశాలు నా దృష్టి కూడా వచ్చినాయి. నేను అడిగాను, ఆఫీసర్లు పిలిచి అడిగాను. బికాజ్ అప్పటికే ప్రభుత్వం ఇప్పుడుగా చాలా రోజులు బట్టి ఎంక్వైరీ చేస్తూ ఉంది, డిలే అవుతుంది అని అడిగితే వారు చెప్పిన అంశాలు ఏమిటంటే, దీంతో పాటు రైతులు నా దగ్గరకు వచ్చారు, కొన్ని వందల మంది రైతులు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు, దోర్నాల, మార్కాపురం, ఎర్రగొండపాలెం, ఇనుకొండలో ఈపూరు, బొల్లాపల్లి, నరసరాపేట చుట్టుపక్కల నుంచి చాలా వందల మంది వచ్చారన్నమాట. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము మిరపకాయలు పెట్టాము కోల్డ్ స్టోరేజ్లో, మాకు తెలియకుండా రుణాలు తీసుకున్నారు, మాకు తెలియదు, తెలియకపోతే మేము మా మిరపకాయలు మేము అడిగితే మిరపకాయలు అయిపోయినాయి, ఆక్షన్ వేశారని చెప్పారు. మాకు డబ్బులు లేవు, మరి రుణం తీసుకొని డబ్బు రాలేదు, మా సంతకాలు ఫోర్జరీ చేశారు, ఇవాళ మాకు మిరపకాయలు పెట్టినందుకు నోటీసులు వచ్చి మీరు డబ్బు కట్టాలా బ్యాంకుకి అని చెప్తున్నారు అని వచ్చారు. మీరు అన్నారు 15 కోట్ల రూపాయలకు కాను 15 కోట్ల రూపాయలు చెల్లించారు బ్యాంకు రుణాలని చెప్పారు. ఒకటేంటంటే ఇందులో పిఎస్సిఎస్ ప్రెసిడెంటే జీడీసీసీ చైర్మన్, వీరే మేనేజ్మెంట్ ఆఫ్ ది కోల్డ్ స్టోరేజ్ కూడా 15 కోట్ల రుణాలు తీసుకున్నారు. కైండ్లీ రిమెంబర్ 15 కోట్ల రుణాలకి ఇన్స్టాల్మెంట్స్ రైతుల పేరుతో కట్టిన వాళ్ళు ఎవరు? రైతులు కట్టలా, కోల్డ్ స్టోరేజ్ మేనేజ్మెంట్ కట్టింది. యూ కెన్ సీ ది సిగ్నేచర్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్స్ రిప్రజెంటేటివ్, వారు కట్టారు. వారు కట్టారంటే అర్థం ఏంటి? రుణం తీసుకుంది కూడా వాళ్ళే తీసుకున్నారు రైతుల పేరుతో అనేది అర్థం. యూ కెన్ వెరిఫై. తర్వాత కోల్డ్ స్టోరేజ్లో రైతు ఒక స్టాక్ ఏ వస్తువు అని కానీ ఎందుకు పెడతాడు? క్వాలిటీ చెడిపోకూడదని, క్వాంటిటీ తగ్గకూడదని, మంచి రేటు వచ్చినప్పుడు అమ్ముకుందామని, మూడే కదా కోరేది. వాళ్ళకి తెలియకుండా రుణం తీసుకొని డబ్బు కట్టామని చెప్పి, డబ్బు ఎవరు కట్టారో ఆలోచించకుండా లోన్ ఆక్షన్ వేస్తే ఆక్షన్ వేసినప్పుడు తెలియకుండా మీకు స్టోరేజ్లో క్వాలిటీ తగ్గిపోయింది, డిటరేషన్ అంటే రైతు రెస్పాన్సిబులా, మేనేజ్మెంట్ రెస్పాన్సిబులా? అదేవిధంగా క్వాంటిటీ తగ్గింది, కొన్ని టిక్కీలు 1000 టిక్కీలు మాయమైపోయినాయి, ఇక్కడ ఉన్నాయి కాబట్టి వెయిట్ తగ్గిందంటే ఎవరు రెస్పాన్సిబుల్? మేనేజ్మెంట్ రెస్పాన్సిబులా, రైతు రెస్పాన్సిబులా? అదేవిధంగా మీరు ఆక్షన్ వేస్తున్నారు, ఆక్షన్ వేసి ఈ పుంకాలుగా వచ్చినాయండి, సంవత్సరాల తరబడి పేపర్లు వచ్చినాయి, ఉద్యోగస్తుల బాధ్యులు, రాజకీయ నాయకుల బాధ్యులు, మేనేజ్మెంట్ బాధ్యులు అని పుంకాలుగా వస్తే ఎంక్వైరీ చేసి కొంతమంది సస్పెండ్ చేశారు. స్థానికంగా కానీ సెంట్రల్ బ్యాంకులో కానీ చైర్మన్ సస్పెండ్ చేస్తే ఈ మేనేజ్మెంట్ వాళ్ళందరూ రెస్టోర్ ఎందుకు చేశారు? వాళ్ళందరూ రెస్టోర్ చేసి ప్రమోషన్లు ఇచ్చారు. దీస్ ఆర్ ఆల్ ది ఫ్యాక్ట్స్. మీకు కావాలంటే మీరు సభా సంఘాన్ని వేసుకుంటే ఐ లీవ్ ఇట్ టు ది గవర్నమెంట్. నేను ఐఎమ్ నాట్ ఆర్గ్యూయింగ్ ఆన్ బిహాఫ్ ఎనీబడి, ఐఎమ్ నాట్ ఆర్గ్యూయింగ్ అగైన్స్ ఎనీబడి, బట్ దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. దీనికి భిన్నంగా ఉంటే మీరు ఎంక్వైరీ గవర్నమెంట్ యూ కెన్ టేక్ ఏ డెసిషన్. ఐఎమ్ నాట్ బాదర్డ్. అంటే మీరు అన్నది ఏంటంటే ఎన్నో కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి, అగ్రిగోల్డ్ ఉంది, వాటి మీద చర్య తీసుకోకుండా వీడు ఒక్కడి మీద చర్యలు తీసుకుంటున్నారు అన్నాడు. మీరు చెప్పాల్సింది కల్ప్రిటా కాదా చెప్పండి. అలా కాకుండా మీరు అమాయకుడి మీద జోలికిపోతే ఎస్
యూ కెన్ డిఫెండ్. అందుకని ఎస్, ఇందులో మీకు దయచేసి గుర్తుకోండి, ఫోర్జరీ కేసు ఉంది, మోసం ఉంది, అధికార దుర్వినియోగం ఉంది, చీటింగ్ ఉంది, మిస్యూజ్ ఆఫ్ పవర్ ఉంది. ఎస్, చెప్పండి. అధ్యక్ష అందుకే ఈ అవకతవకలు జరిగాయో లేదో నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి సభా సంఘం వేసి అని డిమాండ్ చేస్తున్నాను. నేను అడిగేది, ఎవరైనా రైతులు శ్రేయస్ కోసమే ఇప్పుడు మనం అందరం పనిచేయాలి, సభ అంతా కూడా రైతుల పక్షాన్ని నిలబడాలి. ఆ ఉద్దేశంతో నేను కోరేది ఏంటంటే నిష్పక్షపాతంగా ఒక ఎంక్వైరీ వేయండి, తప్పకుండా దానిలో దోషులు ఎవరైనా శిక్షించండి. అది కేవలం ఇది ఒక్కటే కాదు నేను కోరేది అధ్యక్ష. మినిస్టర్ గారు, ఎస్ స్పీకర్ సార్, ఇప్పుడు సభ ముందున్న అంశం ఏంటి అధ్యక్ష? చీటింగ్ ఆఫ్ ఫార్మర్స్ బై టేకింగ్ లోన్స్ విత్ దేర్ నేమ్స్. అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇష్టం లేని వచ్చినప్పుడు ముందుకు పోదామంటే కుదరదండి. మీరు కూడా ఒక నిమిషం సహకరించాలి దీనికి. ఎందుకంటే అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి అధ్యక్ష. గుంటూరు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో ఇది ఒక కోల్డ్ స్టోరేజ్ కాదు అధ్యక్ష, సీతానగరం వర్క్షాప్ పేరులో అక్కడ వర్కర్స్ పేర్ల మీద దాదాపు 2,50,00,000 రూపాయలు బోగస్ రుణాలు తీసుకున్నారు. ఏది ఆ వర్క్షాప్లో ఉన్న ఎంప్లాయీస్తో సంబంధం లేకుండా 2,50,00,000 రూపాయలు తీసుకున్నారు అధ్యక్ష. అదేవిధంగా వివిధ సొసైటీల్లో బోగస్ సభ్యుల పేర్ల మీద లక్షలాది రూపాయల రుణాలు తీసుకున్నారు అధ్యక్ష. గుంటూరు అలాగే కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో అధ్యక్ష, ఆఫీసు కుర్చీలు కొనే దగ్గర నుంచి చైర్లు కొనే దగ్గర నుంచి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి. ఇవన్నీ అక్కడ జిల్లా పేపర్లో నెలల తరబడి వచ్చినాయి అధ్యక్ష. నాకు అవగాహన ఉన్నంత మేరకు గుంటూరు సెంట్రల్ బ్యాంకులో అధ్యక్ష 300 కోట్ల రూపాయల ఎన్పిఏ అసెట్స్ ఉన్నాయి గుంటూరు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో అధ్యక్ష. పెద్ద ఎత్తున గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలకులుగా ఉన్న రోజుల్లో రైతులతో సంబంధం లేకుండా బోగస్ రుణాలు తీసుకొని వాటిని కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్న అధికారులు కుమ్మక్కయ్యి కోట్ల రూపాయల యొక్క రైతుల డబ్బులు ప్రభుత్వ డబ్బులు దుర్వినియోగమైనవి అధ్యక్ష. మన ముందున్న మంత్రి గారు ఇచ్చిన సమాధానంలో సార్ అది ₹1 ₹2 అధ్యక్ష, అది అక్కడ దుర్వినియోగం అయిందా లేదా, అక్రమాలు జరిగినాయా లేదా అనేదే సభ ముందున్న ప్రశ్న. ఇవాళ మంత్రి గారి సమాధానంలో స్పష్టంగా చెప్పారు అధ్యక్ష, దాదాపు 244 కేసుల్లో 145 కేసుల్లో ₹1,36,00,000 రికవరీ చేశామని, అంటే మొత్తం 3,20,00,000 రికవరీ చేయాలి అధ్యక్ష. దానిలో ₹1,36,00,000 రికవరీ చేశారు. కొన్ని కేసులకు సంబంధించి అసలు వివరాలు లేవనో, వాటికి సంబంధించిన ఎంతైతే స్టాక్ ఉండాలో అంత లేవనో చేశారు అధ్యక్ష. ఇవన్నీ ఏ విధంగా సాధ్యపడినాయి? బ్యాంకులో ఉన్న అధికారుల యొక్క భాగస్వామ్యంతో సాధ్యపడినాయి అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా ఒక జాయింట్ కలెక్టర్ గారి చేత కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో జరిగిన అక్రమాల మీద విచారణ చేస్తూ ఉంది. నేను శ్రీనివాసరెడ్డి గారిని కోరేది ఏంటంటే, అధికారులకి ఉద్దేశాలు ఆపాదించద్దు అధ్యక్ష. మన గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ సమర్థవంతమైన అధికారి, సమర్థవంతంగా పనిచేసే వ్యక్తి, అది అందరికీ తెలిసిన సంగతే. ఒక జీడీసీసీబీ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే అధ్యక్ష, చాలామంది ఇవాళ ఏవైతే సొసైటీలు మా దగ్గర ఉన్నాయి అధ్యక్ష, వేజెండ్ల సొసైటీ, పెదపాలెం సొసైటీ, వాటి మీద 51 ఎంక్వైరీకి వెళ్తే హైకోర్టు కూడా వెళ్ళారు అధ్యక్ష. హైకోర్టు కూడా వెళ్తే హైకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది, ఎంక్వైరీ చేయండి, మీరు విచారణ జరిపించండి అంటే కోఆపరేటివ్ అధికారులు అధ్యక్ష, నేను డీసీఓ గారితో మాట్లాడా, తెనాలి డిఆర్ గారితో మాట్లాడా, అధికారులు అక్రమాల మీద విచారణ జరిపించడానికి ముందుకు రావట్లేదు అధ్యక్ష. దురదృష్టం అది. ఖచ్చితమైన అధికారిని నియమించి వాటి మీద విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకోకుండా
నేను మొన్న మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చా అధ్యక్ష. అలాగే కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అక్రమాలు ఇవి కాదు అధ్యక్ష, చాలా అక్రమాలు జరిగినాయి. ఆ అధికారుల మీద తీసుకున్న చర్యలు ఏంటి అధ్యక్ష? తాత్కాలికంగా సస్పెండ్ చేయటం, మళ్ళీ తీసుకెళ్ళి ఉద్యోగం ఇవ్వటమా? ఎట్లా బాధ్యత లేని విధంగా ఎవరైతే ఈ అక్రమాల్లో భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రభుత్వ పరంగా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? ఎవరైతే అధికారులను మీరు గుర్తించారో వాళ్ళ మీద ఈ యొక్క ఇయే కాదు అధ్యక్ష, ఈ కోల్డ్ స్టోరేజే కాదు, గుంటూరు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో పలు అక్రమాలు, కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం, రైతుల ధనం అక్రమాల పేరుతో దోపిడీకి గురైంది, బోగస్ రైతుల పేరుతో. వాటికి సంబంధించిన మీద ఎంతమంది అధికారుల మీద మీరు చర్యలు తీసుకున్నారు? ఎంతమంది దగ్గర నుంచి మీరు రికవరీ చేశారు? చేయకపోతే ఎందుకు చేయలేదు? ఆ అధికారుల మీద కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మంత్రి గారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అలాగే ప్రతిపక్ష సభ్యులు ఒక సూచన చేశారు అధ్యక్ష, ఇది కూడా ప్రభుత్వం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 2004 నుంచి 2014 వరకు పెద్ద ఎత్తున సహకార బ్యాంకులో అక్రమాలు జరిగినాయి అధ్యక్ష. ఆ అక్రమాల మీద విచారణ చేయడానికి సభా సంఘాన్ని నియమించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఓకే, టైం ఇక్కడ అధ్యక్ష, ఇందుట్లో నేను కోరుకునేది ఏంటంటే అధ్యక్ష, గౌరవ సభ్యులు 15,000 కోట్ల రుణం తీసుకున్నారు, 15,000 కూడా కట్టారండి, 1 కోటి రూపాయలు మాత్రమే ఉందని చెప్పి దాని గురించి వారు ఏదో ప్రస్తావించారు అధ్యక్ష. దాని జోలికి కూడా వెళ్ళలేదు. నేను అడిగేది ఏంటంటే అధ్యక్ష, మీ ద్వారా మంత్రి వారిని, మీరు ఈ 15,39,76,750 రూపాయలు ఏదైతే కట్టున్నారో ఈ అసలు రైతులు రుణం తీసుకోలేదు అనే ఒక అభియోగం ఉంది అధ్యక్ష. ఇది ఫాల్స్ ట్రాన్సాక్షన్ జరిగింది, ఫోర్జర్డ్ సంతకాలతో బినామీ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అనే ఒక అభియోగం ఉంది. దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందుకనే అధ్యక్ష ఇందులో చాలా క్లియర్గా ఉంది అధ్యక్ష. ఎందుకు చెప్తున్నాం అంటే, ఒక బ్యాంకరు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యము ఇక్కడ రుణం తీసుకుంది. ఇక్కడ ఒక స్టోరేజే కాదు అధ్యక్ష, మిగతా సోదరుడు శాసనసభ్యులు చెప్పినట్టుగా మిగతా స్టోరేజీలు కూడా ఎంక్వైరీ చేయాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బినామీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే సహకార సంఘాలు ఉన్నాయో వాటికి ఉన్న బినామీ ట్రాన్సాక్షన్స్ ద్వారా వాళ్లకు దక్కకుండా వేరేగా కూడా తీసుకుంటున్నారు, వాటి మీద కూడా ఎంక్వైరీ జరగాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా కోరుకుంటా ఉన్నా. అధ్యక్ష, ఆంజనేయ గారు, ఎమ్మెల్యే గారు, శ్రావణ్ కుమార్ గారు, అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారు, సూర్యరావు గారు, నరేంద్ర గారు మాట్లాడి, శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడేది నోట్ చేసుకున్నాం. వాస్తవంగా ఎంక్వైరీ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్ అధ్యక్ష. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ ఈజ్ హోల్డింగ్ 3 పోస్ట్స్. జిల్లా అధ్యక్షుడిగా, డీసీ బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్నాడు 2013లో. అదేవిధంగా ఈ కోల్డ్ స్టోరేజ్కి ఎండీగా ఉన్నాడు, పిఐసిఎస్ చైర్మన్గా ఉన్నాడు. 3 ఆయన ఉన్నాడు, 3 in 1. మరి ఆ విధంగా సరే, ఎంతమంది రాహుల్ గాంధీ వచ్చినా కానీ, లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చినా కానీ దాన్ని క్షమించే ప్రశ్న లేదు. వాళ్ళని విచారించుకొని జాయింట్ కలెక్టర్ని విచారించిన అధికారిగా నియమించున్నారంట. ఇంకా రిపోర్ట్ ఇవ్వాలా, 1 వారంలో ఇస్తానని చెప్పాడు ఇంటీరియర్ రిపోర్టు. వారంలో ఇచ్చినాక హౌస్ కమిటీ అనేది ఇప్పుడు అవసరం లేదు అధ్యక్ష. హౌస్ కమిటీ అనేది అధ్యక్షుడు అది అవసరం లేదు. అదేవిధంగా ఇటువంటి జరగకుండా చూసుకోవడానికి మన ఆంజనేయ గారు సలహా ఇచ్చారు. ఈ డిజిటలైజేషను, కంప్యూటరైజేషను చేసుకొని రైతులు గుర్తించి చేయమని చెప్పారు. అది కూడా మేము డిస్కస్ చేసాం, చెప్పాము. అదేవిధంగా చేస్తారని చెప్పి నేను వారికి గౌరవ సభ్యులు తెలియపరచుకుంటూ వాటి ఇచ్చిన సలహాలన్నీ కూడా రాసుకున్నాం. వాటి ప్రకారం చర్చించి చేస్తామని చెప్పి. ఓకే, వాస్తవానికి సభ చర్చల్లో నేను పాల్గొనకూడదు, కాకపోతే రైతులు జరిగిన అన్యాయానికి సభ తప్పుదోవ పట్టే పరిస్థితుల్లో ఇంటర్ఫియర్ కావాల్సి వచ్చింది. నా ఈ గోటుది జీరావా ప్రతాప్ అప్పారావు గారు. ఎస్, 1 minute ప్లీజ్. అధ్యక్ష, పెట్రోలు డీజిల్ ధరలు. ఓకే, యూ వాంట్ టు గో టు అడ్జర్న్మెంట్ మోషన్ అంటే అధ్యక్ష దాని మీదనే మరి అదే అన్నారు కదా అధ్యక్ష, ఇస్తామంటేనే కదా తప్పకుండా తీసుకుందాం అంటే 0 అవతల తీసుకుందాని ఎజెండాలో ఇచ్చారు సెక్రటేరియట్. యూ వాంట్ టేకప్, యూ టేకప్, నాకే అభ్యంతరం లేదు. ఎక్కడో చోట జరగాలి కదా, తప్పకుండా జరుగుతుంది, వాళ్ళ ఎజెండాలో జరుగుతుంది. ఎస్, ప్రొసీడ్. అంటే ఇది నా ఇష్యూ కాదు సార్, ఇది నా సొంతానికి సంబంధించి రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ బాధలు పోతా ఉన్నారు సార్. దాని మీద వ్యాట్ ఎంతో తెలుసా? దాని మీద మీరు పెంచిన ధర మీద వ్యాట్ ఎంతో తెలుసా? పెట్రోల్ మీద
31 ప్లస్ 4 రూపాయలు, 31% ప్లస్ 4 రూపాయలు. డీజిల్ మీద వాటు 22.5% ప్లస్ 4 రూపాయలు. మన రాష్ట్రంలో ఉన్న రేట్లు ఎక్కడా లేవు సార్. దేశంలోనే హైయెస్ట్ పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు హైయెస్ట్ మనమే. తెలుసుకోండి, మీరు తెలుసుకుంటే చాలా ఆనందం. తెలుసుకోండి, పోయి గతంలోకి కూడా పోండి. రాష్ట్రంలో మనకున్న రేట్లు పెట్రోల్ డీజిల్లో హైయెస్ట్ రేట్లు ఇక్కడే ఉన్నాయి. తెలుసుకుంటే ఆనందం. తమిళనాడులో ఎంత తెలుసా పెట్రోలు? తమిళనాడులో పెట్రోల్ రేట్ ఎంత తెలుసా? ప్లీజ్ ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ లిజన్, ప్లీజ్ లిజన్, ప్లీజ్ లిజన్, ప్లీజ్. దయచేసి మీరు కూడా ఉండండి, మీరు ఉండండి ప్లీజ్. ప్లీజ్ 1 minute ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారు, వాయిదా తీర్మానం ఉండండి ప్లీజ్. నో ప్లీజ్, మీ వారే నరేంద్ర గారు ప్లీజ్ దయచేసి వినండి. నా మీరు తింగి వినండి ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు అటుగా థింగ్ ఈజ్, మీరు మాట్లాడతారు కానీ మీరు ఏ ఫామ్లో వచ్చారంటే అడ్జర్న్మెంట్ మోషన్లో వచ్చారు. దానికి ఆన్సర్ చేయండి, నన్ను చెప్పనండి. వాయిదా తీర్మానం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలపై చర్చించడం గురించి జి శ్రీకాంత్ రెడ్డి మరియు ఇతరులు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడం అయింది. నౌ విల్ గో టు 0 hour. మీరు 3:44కి వచ్చారు. దట్ గవర్నమెంట్ విల్ ఆన్సర్ ఇట్. సో నౌ విల్ గో టు 0 hour. ప్రతాప్ అప్పారావు గారు. స్పీకర్ సార్, ఎంత ఆంధ్రజ్యోతి అయితే మాత్రం మైక్ ఇవ్వాలి కదా సార్. మరి స్పీకర్ గారు అడుగుతా ఉన్నప్పుడు కూడా మైక్ ఇవ్వకపోతే ఎట్లా? అధ్యక్ష, ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష, బడ్జెట్లో ఇవాళ 4వ రోజు అధ్యక్ష, చివరి రోజు. చివరి రోజు కూడా బడ్జెట్ మీద ప్రసంగాలు జరగకపోతే మాత్రం చాలా అన్యాయంగా జరుగుతుంది. అందుకనే కనీసం ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి కనీసం దీనికి ఎక్కువసేపు కూడా పట్టదు. we will discuss about this issue and close this topic. దాని తర్వాత లెట్స్ గో ఫర్ బడ్జెట్. ప్లీజ్ మీరు ఈ మాదిరిగా ఇక బడ్జెట్ అనేది జరగకపోకుండా పోతా ఉంది. ఎప్పుడు జరుగుతుంది ఇంకా బడ్జెట్? దాని మీద మాట్లాడేది ఏమిటి? మీరు మాట్లాడేది కమ్యూని ప్రాపర్ ఫామ్. గతంలో మీరు చూసారా ఎప్పుడైనా అసెంబ్లీ హిస్టరీలో ఇలాంటి సబ్జెక్ట్స్ అడ్జర్న్మెంట్ మోషన్ మీద చర్చించిన సందర్భాలు లేవు. కాబట్టి విల్ గో టు 0 hour. యువర్ ఈజ్ డిజాల్వ్డ్. ఎస్ అప్పారావు గారు, దాట్స్ ఓకే ప్లీజ్. ఎస్ అప్పారావు గారు ప్లీజ్. అడ్జర్న్మెంట్ మోషన్ ఇస్ డిజాల్వ్డ్. దాని గురించి ఏం మాట్లాడతారండి? ఇస్ డిజాల్వ్డ్. యూ కెనాట్ గో ఆన్ ఫర్ డిస్కషన్ ప్లీజ్. ఏంటి అధ్యక్ష? పోనీలే అధ్యక్ష, 0 hour పెట్టండి, నష్టం లేదు అధ్యక్ష. ప్రతాప్ అప్పారావు, ఇంపార్టెంట్ టాపిక్ ఏది ఉండదు. ప్రతాప్ అప్పారావు గారు అండి, నేను వారిని పిలిచాను 0 hourలో. వారిని పిలిచాను నేను. మీకోసం కూర్చున్నారు వారు, మీకోసం కూర్చున్నారు మీకు. అంతేగాని ఐ కాల్ ప్రతాప్ అప్పారావు గారు, ప్లీజ్ మెన్షన్ యువర్ 0 hour ప్లీజ్. మాట్లాడరావుదా? దెన్ మాట్లాడతారా లేదా మీరు? సార్ రవీంద్రనాథ్ రెడ్డి గారు, మీరు ఓకే, మీరు చూద్దండి. నేను ఒకసారి ప్లీజ్ మీ మెంబర్కి పేరు ఇచ్చా నేను, మాట్లాడమని. మాట్లాడిన తర్వాత మాట్లాడచ్చు కదా మీరు. అది కాదండి, మీరు ఎట్టు ఉన్నా కూడా మీ పార్టీ మీ ఇష్టం. నేను అసెంబ్లీలో ఒక సభ్యుడికి అవకాశం ఇచ్చిన తర్వాత ఆయనకు మాట్లాడడానికి వీలు మీరు ఎట్లా అంటారండి? మీ సభ్యుడు మాట్లాడడానికి వీలేదా? మరి నేను అవకాశం ఇచ్చా ఆయనకి. ఈ డోంట్ డిక్టేట్ టు టైం. నేను మెన్షన్ చేశాను మీరు ఇచ్చిన పేరు. పైగా మీ సభ్యులు వచ్చి మా సభ్యుడికి ఎప్పుడు అవకాశం రాలేదు, మాట్లాడనివ్వండి అంటున్నారు. నేను ఇచ్చాను. ఎందుకంత పట్టుదల మీకు? నేను పేరు పిలిచాను. ప్లీజ్, నేను పేరు పిలిచానండి. నేను పేరు పిలిచాను.
అప్పారావు గారికి అవకాశం ఇచ్చాను. మీ సభ్యులు మాట్లాడడానికి కూడా మీరు ఒప్పుకోకపోతే ఎట్లా అండి? మీ సభ్యులు మాట్లాడడానికి నేను పిలిచాను పేరు. ది చైర్ కాల్ ది నేమ్ ఆఫ్ యువర్ మెంబర్. లెట్ హిమ్ మెన్షన్ ఇట్. ఎందుకంటే మీకు పట్టుదల? నేను పేరు పిలిచిన తర్వాత మీరు అడుగుతున్నారు, ఆయన వద్దు నాకు ఇవ్వమని. ప్లీజ్ అప్పారావు గారు మాట్లాడనివ్వండి. మీ మెంబర్ని మాట్లాడనివ్వండి. 0 అవర్లో అధ్యక్ష నేను మెన్షన్ చేసే పేరు, మాట్లాడదు కానీ నేను కాదంటలేదు. నేను మెన్షన్ చేసిన తర్వాత ఆయన మాట్లాడనివ్వకుండా పోవడం కరెక్ట్ కాదు కదా. మాట్లాడనివ్వండి వారిని ప్లీజ్. మీరు అర్థం చేసుకోండి. మీ 0 అవర్లో 10-20 మంది కూడా మెన్షన్ చేసిన పేరును మాట్లాడనీయకుండా నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. మీ పార్టీ సభ్యుడు. ఒక నిమిషం, just give me some clarity అధ్యక్ష. give me some clarity here. ఇప్పుడు పెట్రోల్ డీజిల్కి సంబంధించిన ఇంత ఇంపార్టెంట్ అంశం ఒక పక్క ఉంది, ఒక పక్క ఇది ఉంది. ఒక పక్క బడ్జెట్కు సమయం లేదని మీరే అంటా ఉన్నారు. ఇప్పుడు 4 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, ఒకే రోజు ఉందని అంటున్నారు. ఇదే లాస్ట్ డే అంటున్నారు. ఇదే లాస్ట్ డే అని చెప్పి మీరే అంటా ఉన్నప్పుడు మాటలు మీరు మెన్షన్ చేయొద్దు. give me some clarity here. ఒక నిమిషం మీరు వింటే మీరు క్లారిటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు 2 నిమిషాలు మీరు నేను చెప్పేది వింటే మీరు క్లారిటీ నాకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చెప్పండి. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇంత ఇంపార్టెంట్ టాపిక్ మీద జరుగుతా ఉన్నప్పుడు మీరే ఒక వైపున బడ్జెట్లో 4 రోజుల సమావేశాల్లో 3 రోజులు అయిపోయింది అని చెప్పి ఇవాళ లాస్ట్ ఒక రోజు బడ్జెట్ సమావేశం అని చెప్పి మీరు చెప్తా ఉన్నప్పుడు ఇంకా బడ్జెట్కి సంబంధించిన సమయం ఇస్తానండి. సమయం కేటాయిస్తూ దీని మీద ఎప్పుడు డిస్కషన్ జరుగుతుంది? దాని మీద చర్చ మీకు దీని మీద డిస్కషన్ ప్లీజ్ లిజన్. యువర్ అడ్జర్న్మెంట్ మోషన్ ఈజ్ డిజలౌడ్. తర్వాత మీరు ప్రాపర్ ఫామ్లో వచ్చినప్పుడు చూద్దాం. బడ్జెట్లో ఉంది మాట్లాడండి. మీరు అర్థమేంటి? మీరు కమ్ ఇన్ ది ప్రాపర్ ఫామ్. 344 డిస్కస్ ఉండదు, కొంచెం స్టేట్మెంట్ చేస్తాడు వచ్చింది. 344. No, that will be considered after the 0 hour and before the budget. Then we will answer. నేను చెప్పాను కదా, మీరు అడ్జర్న్మెంట్ మోషన్ మీద మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. దట్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్తున్నాను. అప్పారావు గారు. స్పీకర్ సార్, ఇవాళ మా నూజివీడు నియోజకవర్గంలో సాగర్ జలాలు రావట్లేదు సార్. ఇప్పుడు ఇది మా నూజివీడు నియోజకవర్గం 3rd జోన్లో ఉంది. ఈ 3rd జోన్లో ఉండటం వల్ల మరి ఇక్కడ నవంబర్ నుంచి మాకు నీళ్లు పెట్టుకోవడానికి మాకు ఉందండి అవకాశం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఇక్కడ ఏ చెరువులో కూడా చుక్క నీళ్ళు ఇవ్వండి. కనీసం గేదెలు కానీ అదేవిధంగా మేకలు కానీ గొర్రెలు కానీ ఇవాళ నీళ్లు తాగాలంటే అసలు ఎక్కడా కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి ఇవాళ మనకు ఉన్నది. మరి దాన్ని పురస్కరించుకొని, ఎందుకంటే అది చాలా సీరియస్ ప్రాబ్లం సార్ ఇక్కడ మా నూజివీడు నియోజకవర్గంలో, అదేవిధంగా ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా. మరి అదేవిధంగా మరి నీళ్లు తాగడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితిలో ఇవాళ సాగర్ జలాలు కొంతన్నా సరే వదిలి మరి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా నూజివీడు టౌన్కి మరి కృష్ణా బ్యారేజ్ నుంచి నీళ్లు వస్తున్నాయి సార్. నీళ్లు వస్తున్నప్పుడు ఆ నీళ్లు కూడా కృష్ణా బ్యారేజ్లో నీళ్లు ఇవ్వని మున్సిపాలిటీకి నీళ్లు ఆపేశారు. మరి నీళ్లు కూడా సరిగ్గా రానిటువంటి పరిస్థితిలో నేను మినిస్టర్ గారిని అదేవిధంగా తమ ద్వారా కోరిక ఏంటంటే మరి నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వదిలి కృష్ణా బ్యారేజీ దగ్గర నీళ్లు మరి ఆ లెవెల్ మెయింటైన్ చేస్తే మా నూజివీడు మున్సిపాలిటీకి వస్తాయి. లేని పక్షంలో మున్సిపాలిటీలో కూడా చుక్క నీరు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీన్ని గమనించి తమరు మరి దానికి మాకు నీళ్లు ఇప్పవలసిందిగా మేము కోరుకుంటున్నాం సార్. మినిస్టర్ గారు. గౌరవ సభ్యులు చెప్పిన నోట్ చేసుకున్న అధ్యక్ష, తగు చర్యలు తీసుకుంటాం. KSNS రాజు గారు ప్లీజ్ పే అటెన్షన్ ప్లీజ్. థ్యాంక్ యూ అధ్యక్ష. విశాఖపట్నం మంచినీటి సరఫరా గురించి ఇందాక మాట్లాడినప్పుడే ఈ విషయం మెన్షన్ చేద్దాం అనుకున్నా అధ్యక్ష. రైవాడ్ నుంచి విశాఖపట్నానికి మంచినీటి సరఫరా చేస్తాను అధ్యక్ష.
మాకు ఆ నీరు సరఫరా చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ ఆ రోజు అది సాగునీటి కోసం కట్టినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. కానీ త్రాగునీటి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి అని నీరు తరలిస్తున్నారు అధ్యక్ష. కానీ వారికి ఏమో చేసి ఆ అగ్రిమెంట్ అప్పుడు రేట్ నిర్ణయించారు అధ్యక్ష, మా రైతులకి ఆ ప్రాజెక్టుకి డబ్బులు ఇస్తామని చెప్పి. ఈ రోజుకి విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుంచి సుమారు 100 కోట్ల రూపాయలు పైచలకు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. సంవత్సరానికి 6 కోట్లు 7 కోట్ల రూపాయలు ఉంటే 5 లక్షలు 6 లక్షలు డబ్బులు ఇస్తారు అధ్యక్ష. మోడరైజేషన్కి కానీ కాలువల మరమ్మతులు కానీ ఏ పనులు చేసుకోవాలనుకున్నా మీ ప్రభుత్వం మీద ఆధారపడాల్సి వస్తుంది అధ్యక్ష. కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది, ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి గారిని, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మా రైతులకు రావాల్సినటువంటి ప్రాజెక్టుల ద్వారా రావాల్సిన డబ్బులు మా నీరు తీసుకెళ్ళి అధ్యక్ష వాళ్ళు ఉచితంగా ఇవ్వట్లేదు అధ్యక్ష. వాళ్ళ డబ్బులకి స్టీల్ ప్లాంట్కి ఇతర అవసరాలకి వాళ్ళు వాడుతున్నారు అధ్యక్ష, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. మా నీరుని తీసుకెళ్ళి కలెక్ట్ చేస్తున్నారు, నిర్వహణ ఛార్జీలు మినహాయించి మా డబ్బులు మాకు చెల్లిస్తే మేము చేసుకోవాల్సిన పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాను అధ్యక్ష. మినిస్టర్ అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాం, తగు చర్యలు తీసుకుంటాం. హనుమంతరాయ చౌదరి గారు. బెంగళూరు చెందినటువంటి ఒక కంటి ఆసుపత్రి వాళ్ళు మా జిల్లాకు వచ్చి ఆపరేషన్ చేస్తున్నారు. కంటి ఆసుపత్రి ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళు సక్రమైనటువంటి అద్దాలు ఇవ్వకుండా, మందులు వైద్య సౌకర్యం కల్పించుకోకుండా అనేక ఫిర్యాదులు వస్తే గత నెలలో కడాన కలెక్టర్ గారు మీరు దాన్ని అక్కడ నిర్మించవద్దండి అనుమతి లేకుండా అని చెప్పినా కూడా దాన్ని వాళ్ళు బేఖాతారు చేసి వాళ్ళు మళ్ళా తర్వాత రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు అధ్యక్ష. అది అక్కడ బీద ప్రాంతం. అటువంటి వాళ్ళు వైద్యము వికటించి చాలామంది ఇతర కారణాలతో కూడా మా దగ్గరకు వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. ఆ 2 నియోజకవర్గాలు కూడా చెప్పినారు, జిల్లాలో ఇతర ప్రాంతాలు కూడా దాన్ని బేఖాతారు చేసి మళ్ళా కూడా వాళ్ళు 13వ తేదీ రాయదుర్గం, 15వ తేదీ కళ్యాణదుర్గము, ఇంకో తాడిపత్రి అని చెప్పి ప్రకటించినారు. అక్కడ వైద్య శిబిరాలు జరుపుకోకుండా తప్పకుండా మీరందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఎన్క్వైరీ చేసి ప్రభుత్వం నుండి, కేంద్రం నుండి డబ్బులు ఆశపడి వాళ్ళకు బుద్ధి పుట్టినట్టు చేస్తున్నారు అధ్యక్ష. తప్పకుండా దాన్ని విచారణ జరిపించి వాళ్ళు దాని మీద ఎవరున్నా దానికి వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. మినిస్టర్ గారు. గౌరవ శాసనసభ్యులు చెప్పింది వైద్య ఆరోగ్య దృష్టి తీసుకుంటాం. సంజీవయ్య గారు. సంజీవయ్య. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సూలూరుపేట నియోజకవర్గం సంబంధించి నాయుడుపేట గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేశారు అధ్యక్ష 2012లో. అయితే మున్సిపాలిటీ చేసిన తర్వాత రోడ్ వైడనింగ్ చేస్తూ సుమారు 200 మంది పేదలకి సంబంధించినటువంటి గృహాలని పడగొట్టేశారు అధ్యక్ష. 6 నెలలైంది. అయితే ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ అధ్యక్ష, ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ సుమారు 39 ఎకరాలు ప్రభుత్వ స్థలము రెడీగా ఉన్నప్పటికీ 6 నెలల నుంచి ప్రభుత్వాన్ని పదే రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ పేద ప్రజలకి ఇంటి నివేశన స్థలాలు ఇవ్వడం లేదు అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా మంత్రి గారిని, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేదంటే ఇమీడియట్గా ఆ 200 మంది పేదలకి ఇంటి స్థలాలు ఇవ్వాలి. అదేవిధంగా సుమారు 50 మంది రోడ్డు పక్కన మెకానిక్లు వీళ్ళందరూ కూడా షాపులు పెట్టుకుని చేస్తుంటే వాళ్ళని కూడా తీసేయడం జరిగింది అధ్యక్ష. వారికి కూడా ఆటో నగర్ ఏర్పాటు చేసి స్థలాలు చూపించాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, 2012లో మున్సిపాలిటీ అయితే అధ్యక్ష ఈ రోజు వరకు ఆ మున్సిపాలిటీకి స్టాఫ్ ప్యాటర్న్ను అనుమతించలేదు అధ్యక్ష. అందువల్ల ఆడ పనిచేసినటువంటి అధికారులందరూ కూడా స్టాఫ్ అంతా కూడా డిప్యుటేషన్ మీద పనిచేస్తూ ఉన్నారు. కనీసం మున్సిపల్ కమిషనర్కి సంవత్సరం నుంచి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. కాబట్టి ఈ విషయం పైన తక్షణమే చర్య తీసుకొని స్టాఫ్ ప్యాటర్న్ ఇవ్వడం కానీ, పేద ప్రజలకి పట్టాలు ఇవ్వడం కానీ, మెకానికల్కి ఆటో నగర్ ఏర్పాటు చేయడం కానీ చర్యలు తీసుకుందామని మీ ద్వారా కోరుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష. తప్పనిసరిగా సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్తాం. నా సంతాప ప్రతిపాదన.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ పర్వత శ్రీ సత్యనారాయణమూర్తి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ పర్వత సత్యనారాయణమూర్తి గారు 2009-2014 కాలంలో తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2016 సంవత్సరం మార్చి 13వ తేదీన మరణించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి మృతికి సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. Now papers to be laid on the table. Speaker sir, Yes. I beg to lay on the table a copy of annual reports of Andhra Pradesh Scheduled Tribes Cooperative Finance Corporation Limited for the years 2004 to 2005 to 2013-14, extended up to 1/6/2014, as required under Section 394 of the Companies Act 2013, along with the reasons for delay. Speaker sir, on behalf of Honorable Leader of the House, I beg to move that the members of this House do proceed to elect 9 members from among its members as members of the Committee on Public Accounts for the year 2016-2017 in the manner required under Rule 250 of the Rules of the Procedure and Conduct of the Business in Andhra Pradesh Legislative Assembly. I, on behalf of Honorable Leaders of the House, beg to move that the members of this House do proceed to elect 9 members from among its members as members of the Committee on Estimates for the year 2016-2017 in the manner required under Rule 252 of the Rules of the Procedure and Conduct of the Business in Andhra Pradesh Legislative Assembly. In accordance with the regulations made by me for the conduct of elections according to the principle of proportional representation by means of a single transferable vote, 1, fix the following program of dates for the elections to the Committee on Public Accounts, Committee on Estimates and the Committee on Public Undertakings for the year 2016-2017. Last date for filing the nominations up to 3 p.m. on 26 March 2016. Date of scrutiny of nominations at 11 a.m. on 27/3/2016. Last date for withdrawal of candidatures up to 3 p.m. on 28th March 2016. Date on which the poll shall, if necessary, be held between 9 a.m. and 2 p.m. on 30 March 2016. Now tea break for 10 minutes. Tea break 10 minutes. Tea break, please.